గేమ్ చేంజర్లో రామ్ చరణ్ తో చేశారు కదా, సో రామ్ చరణ్ గారితో మీకేమన్నా ఇంట్రో ఉందా ఆయనతోని? మాట్లాడలేదు కానీ 36 మందిలో నలుగురిని సెలెక్షన్ చేశారు. ఓకే. అయితే కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవాలి కదా, ఎలక్షన్ ఐఏఎస్ ఆఫీసర్ శంకర్ డైరెక్టర్ గారు నన్ను కూడా ఇవ్వమన్నారు. 8 మందిలో నేను కూర్చున్నా. అది నిజంగా చెప్పిన అదృష్టం. మైసూరు పోయి 36 మంది నిలబడితే నలుగురు కావాలో తీసుకుంటే నేను బయట అందులో ఉండడమే మనకు వేల మంది ఉంటారు. మన 8 మందిలో నేను ఉండడం అనేది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ అందరూ ఉంటే నేను ఒక ఆఫీసర్ అట్లా. నిజంగా సారథి స్టూడియోలో కూడా నేను వెనుకనే ఉంటాను. నాని గారితో ఎలా ఉండేది? నాని గారి సినిమాలో నేను యాక్చువల్గా అది డ్రైవింగ్ ఆఫీసర్. నేను అట్లా బ్యాడ్ లెక్క ఏంటంటే 3 రోజులు షూటింగ్ ఉండే. నాకు అనుకోకుండా ఆ రోజు కొంచెం చిన్న సిక్నెస్ ఒకటే రోజు చూసి వచ్చిన కాబట్టి ఆ ఒక్కరోజు కూడా నేను సినిమాలు కనబడతాను. 2 నెలలు చేసిన కనబడ్డా కానీ ఒక్కరోజు కనబడ్డాను. అది ఏదైనా అదృష్టం కావాలి. ఒకరు 3 నెలలు చేసిన ఉంటారు సినిమాలనే ఉంటారు. ఏ సినిమాలో ప్రతి సినిమా కనబడుతుంది. ఈ నగరానికి ఏమంటే కూడా మంచి తరుణ్ భాస్కర్ గారు మంచి డైలాగ్ లేవని పిలిచి డైలాగ్ ఇచ్చారు. అదొకసారి ఎందుకంటే ఆ పెద్దోళ్ళతో అదృశ్యం అంటే ఉద్వేగం సినిమా చూసారని. ఉద్వేగం నేను క్లయింట్ పరచూరు గోపాలకృష్ణ గారు లాయర్. కాంబినేషన్ పడడం అనేది మామూలు విషయం కాదు. 450 సినిమాలు రాసి రిలీజ్ అయినాయి గురువు గారివి. నేను యాక్చువల్గా నాటకం వేసాను చూసారా ఖమ్మంలో, సార్ ఇన్ఛార్జ్ ఉండే అక్కడ. నేను సీన్లో పడగానే ఎక్కడో చూశానంటే సార్ని దండం పెట్టుకున్నాను. ఆశీర్వాదం తీసుకున్నాక సార్ పలానా దగ్గర ఉంటే షాక్ అయిపోయాడు. అట్లాగనే ఉన్నాయి 2009 ఇప్పుడు అట్లే ఉన్నాం. సరే నమ్ముకొని తిరుగుతున్నా సార్ అంటే భయపడకు బ్రహ్మాండం చేయంటే మాకు సీన్లో ఫస్ట్ నాదే పడుతుంది. కోర్టులో కూడా చేశాను నేను అడ్వకేట్ క్యారెక్టర్. కోర్టులో ఫస్ట్ నాదే. చూసాను 14 ఏళ్ళు పడతా అంటే లేదురా జడ్జి చాలా మంచివాడు, కరెక్ట్ చూసాం 10 ఏళ్ళు ఇస్తుండొచ్చు అని నేనే అంటాడు. ఆ జగదీష్ గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ పిలుస్తానే ఆల్రెడీ నిన్న వంశీ గారు రైటర్ కూడా సార్ పిలుస్తున్నారు చేసింది నిన్నాను. అప్పుడు చిన్నది ఇచ్చిన నీకు సరే అది కూడా ఆశీర్వాద బలం అంతే. అమ్మ నాయన ఆశీర్వాదం అనుకో. మా నాన్నగారు శంకర్పల్లి ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండే. 50 ఊర్లోకి ఒక్కడే ఉండే. 40 ఏళ్ళ కింది మాట. మా నాన్నగారు నేను చిన్న ఉన్నప్పుడే జరిగిపోయారు. స్ట్రోక్ వచ్చి మా అమ్మ మొన్న 2012 జరిగిపోయారు. యాక్చువల్ శంకర్పల్లి పుట్టిపోయిన కూడా శంకర్పల్లి. 82లోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అంటే 2 కారణాలు షిఫ్ట్ అవ్వడానికి కారణం. అక్కడ డిస్పోజ్ చేసి ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే పిల్లలకు చదువు నాకు ఫీల్డ్కి దగ్గర అవుతుంది. అక్కడ నుంచి రాలేకపోతుంది, చాలా కష్టమవుతుంది. పిలిచినప్పుడు ఎట్లా వస్తుంది. ఇదైతే 15 నిమిషాలు హైదరాబాద్ ఇక్కడే హౌసింగ్ కూడా కదా. సార్ మీకు ఎప్పుడన్నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించింది? అంటే అస్సలు అవమానాలు అన్ని జరిగినాయి, ఏది పట్టుకోలేదు. అవి ఉంటాయి కూడా. అంటే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత చాలా ఫేస్ చేయాలి, మళ్ళీ ఫ్యామిలీ గుర్తొస్తుంది వాళ్ళని ఎలా అని చెప్పి. అదృష్టాన్ని మాత్రం ఎవరు కూడా గుంజుకోలేరు. నాకు వచ్చే పాత్ర 100 మంది ఉన్నది నాదే. ఎగ్జాంపుల్ విడ్డూరం నేను అనుకున్నా 600 మందిలో నేను ఎందుకు రావాలి. ఆయన కూడా అన్నాడు అరే ఏందా ఇది షాక్ ఉన్నది అంటే మనం పర్ఫార్మెన్స్ చూసే ఇస్తారనుకో. అంటే నేను పెద్ద ఇదంటలేను, వచ్చింది చేసాం. సాఫ్ట్ క్యారెక్టర్, సెంటిమెంట్, కామెడీ అన్నీ ఉన్నాయి అందులో. అది వస్తే నాకు 100% నేను ఎస్టాబ్లిష్ అవుతాను అనుకుంటున్నా. పాజిటివ్ థింక్ చేసుకుంటే ముందుకెళ్తాం. సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇంకో సినిమా కూడా నేను సెలెక్షన్ అయినా. ఈ దాని పేరు రెటీనా అని, అందులో కూడా మంచి క్యారెక్టర్ సెలెక్షన్ అయిపోయింది. ఈ నెల షెడ్యూల్కి వెళ్తారు, అది కూడా మంచి క్యారెక్టర్. ఏంటంటే చేసి బయటకు వచ్చేస్తే ఎస్టాబ్లిష్ అవుతాం. అది కాకపోతే ఏదో ఒకటి నేను ఊరుకో కదా, ఎవరినో మళ్ళీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పరిచయం ఉన్నారు కాబట్టి ముందుకెళ్ళి వాళ్ళని ముందుకెళ్తా ఉన్నాను. సీరియల్స్ చేశాను అని చెప్పారు, అంటే సీరియల్స్కి అండ్ మూవీస్కి డిఫరెంట్ అంటే సీరియల్ ఉద్యోగం చేసేటప్పుడు లెంత్ దొరికినా చేయలేకపోయి, ఎందుకంటే 6 నెలలు సంవత్సరం ఉంటుంది. మన ఉద్యోగం అయితే పోతాం. బయటకు వచ్చినాక నేను వెబ్ సీరియల్కి సినిమాలకి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ ప్యాక్ అవుతాం. అంటే వాళ్ళు పిలిచిస్తారని కాదు, వాళ్ళ ప్యాక్ అయితే మనం ఇది చేయలేదు. సినిమా అయింది 4 రోజులు అయిపోతుంది. నెలకు 2 సినిమాలు చేసుకోవచ్చు, 3 సినిమాలు అంటే 3-4 డేస్కి అయిపోతుంది. సీరియల్ పెద్ద క్యారెక్టర్ దొరికిందంటే
ఇప్పుడు నాకు బ్యాచ్మెంట్స్ అట్లే దొరికింది, నెలకు 2-3 రోజులు ఉంటుంది. ఓకే. ఏంటమ్మా వీడమ్మని నేర్పిస్తున్నాడా? నిజం చెప్పమ్మా, కడిగేస్తాను ఇక్కడే. షెడ్యూల్ ముందే చెప్తారు, అది నడుస్తూనే ఉంది. ఏంటి నా చెవులో పూలు పెడుతున్నావా? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? సీరియల్ అయితే కంటిన్యూటీ ప్లస్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. 6 పోతే రాత్రి 9-10 అవుతుంది. లాంగ్ టైం. చిత్ర మందిర్లో రాత్రి 10-11. ఇప్పుడు నేను విక్రమాన్ డ్యూటీ రాత్రి 11:30 చేసిన. కార్ డ్రైవర్ 12 అయింది అడవిలో, నన్ను చంపేస్తారు అలా సీన్. ఓకే ఓకే. నాకు పెళ్లి చేయాల్సిన 2 కూతుర్లు ఉన్నారు, నన్ను వదిలేయండి. ఇండస్ట్రీలో ఉండాలి కాబట్టి ఇంకా మీరు ఏది ఇచ్చినా చేస్తూ చేస్తా, ఉంటారు. ఏ క్యారెక్టర్ని చేస్తా. ఓకే. ఈ క్యారెక్టర్ యాక్టర్ అని కాదు, ఏదని ఏది. ఎందుకంటే నేను మిస్ అమ్మ అనే సీరియల్లో హెడ్ కానిస్టేబుల్ చేశాను. ఓకే. అందరు ఆశ్చర్యపోయారు. ఎల్ రాజా గారని మన మద్రాస్ 11:30 రామణ స్టూడియో షూట్ అవుతుంది. 11:30 అరే నాకు పొట్టుకున్నాడు కదా మరి అట్లా ఇస్తున్నాను చూడండి. హెడ్ కానిస్టేబుల్గా రైటర్గా ఇచ్చాను. ఓకే. కింద హైట్ వేసి ఆ ఫోటో ఉన్నది చూపిస్తాను. అప్పుడు అట్లా 2 యాడ్స్ చేశాను. సన్ రైజ్ ప్రాపర్టీస్ వాళ్ళని బట్టి, ఒకటి వల్లీ సిల్క్స్ అని తిరుపతి, అదొక యాడ్, 2 యాడ్స్ చేశాను. యాడ్స్ అంటే చాలా ఇష్టం కానీ దొరకాయి అంత ఈజీగా. ఓకే. యా సార్, మీరు నాటకాలు చేశానని చెప్పేసి అన్నారు కదా, ఫస్ట్ లో ఎలా ఉండే? అంటే డిఫికల్ట్ అనిపించేదా? అంటే మీ కంప్లీట్ మీ జోనర్ వేరు కదా, అంటే యాజ్ ఏ ఎంప్లాయీ నుంచి అలా వచ్చి మీరు ఇది చేయాలి అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది. మీరు ఎలా? నాటకాలకు యాక్చువల్గా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. ప్రాంప్టింగ్లు ఇవన్నీ ఏముండవు. అవునవును. ప్లస్ పేజీలు మొత్తం మనం చేయాల్సిందే. రిహార్సల్ చేసే, అందుకే రిహార్సల్ చేసినప్పుడే మొత్తం పట్టేస్తాం. అంబేద్కర్ నాటకం మరి ఎన్ని పేజీలు అయితే చాలా ఉన్నది. నా సెకండ్ క్యారెక్టర్ నాది. ఇది అంబేద్కర్ తర్వాత నేను రత్తు అని శిష్యుడు ఉంటాడు. మన హిస్టరీ చదివినాక అర్థమైంది ఉండడా అని. ఆయన కూడా హయ్యర్ ఎడ్యుకేటెడ్. ఈయన పద్ధతులు అన్నీ తెలుసుకొని శిష్యుని అయితే అనమాట. అయిపోయి మహారాష్ట్ర కదా, మాజీ సాబ్జీ మాజీ పిలిచే విధానం మొత్తము నాకే అన్ని సబ్జెక్టులు చెప్పడం, నేనే చూసుకోవడం ఆరోగ్యాన్ని. చాలా బాగా రవీంద్ర భారత్లో బ్రహ్మాండంగా జరిగింది. అది మంచి అప్రిసియేషన్ లెటర్స్ ఇచ్చారు. బాగా మంచి పేరు తెచ్చింది.